నమో గురుభ్యః. మనము మన సురేశ్వర్ల వారి నైష్కర్మ్య సిద్ధిని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారం మనం ఏం చూసామంటే, దుఃఖానికి కారణమేమి అని, దాని వెనకాల కారణమేంటి? అసలు దుఃఖం కలుగుతుందంటే దాని వెనకాల కారణము. దేహం ఉంటే గదా దుఃఖము. దేహం ఎందుకొస్తుంది? ఏదో ధర్మమో, అధర్మమో ఆచరించి ఉంటాము. అదెందుకు చేసామో, విహిత కర్మలో, ప్రతిషిద్ధ కర్మలో అని ఏవో ఉంటే వాటిని చేయడానికి ట్రై చేసాము. అవెందుకు చేయడానికి ట్రై చేస్తాము కర్మలు? అంటే ఏవో రాగాలో, ద్వేషాలో ఉంటాయి గాబట్టి. ఈ రాగాలు, ద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే, పుణ్యమో, పాపమో కావాలన్నా ఏదో ఆలోచన ధ్యాస పడడం వల్ల. ఈ ధ్యాస వల్ల ఏం జరుగుతుంది అంటే, అక్కర్లేని అధ్యాసలు జేసుకుంటాము. ఈ అధ్యాసల వల్ల విచారణ లోపించి ఉండడం చేత, ఏదో ద్వైత వస్తువంతా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ అద్వైతాన్ని బెట్టుకునే ఆ మోహంలో ఉండి, ఒకవైపు ఆత్మను తెలుసుకోము. ఒకవైపు అనాత్మను ఏదో ఉన్నది అని అనుకుంటూ ఉంటాము. ఈ విధంగా దేహాన్నేమో ఉపాదానము పట్టుకుంటాము. జ్ఞానాన్నేమో అపాదానము వదిలిపెట్టుకుంటాము. జ్ఞాన ఉపాదానం చెయ్యకుండా దేహ ఉపాదానం చేస్తూ ఉండడం చేత మనకు దుఃఖం కలిగింది అని, దుఃఖానికి మూల కారణము దాని వెనకాలేమి, దాని వెనకాలేమి, దాని వెనకాలేమి అని విచారణ చేస్తూ తీసుకొని వెళ్లి చూపిస్తూ వచ్చారు. అయితే ఇది మనం పోయిన వారము చదువుతూ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆలోచన చేసుకున్నాను. ఎక్కడో విన్నట్టే ఉన్నదే, మన పూర్వపక్షి ఇందులో అడిగిన ప్రశ్నలు నేనెక్కడో విన్నట్టే ఉన్నదే అని మళ్ళీ ఆలోచన చేసుకున్నాను. మన పూర్వపక్షి ఏం అడుగుతూ వచ్చాడు మన శిష్యుడు, అంటేనండి, దేహము ఉన్నంత వరకే కదండీ మనకేమైనా దుఃఖాలు. దేహం ఆ టైమొస్తే పడిపోతుంది. ఇంక దానికోసం మనం చేయవలసిన పనే ఉందండి. ఇంక కూర్చుంటే అయిపోయింది గదా! అంటే ఒరేయ్! మరి నీకు మళ్ళీ మళ్ళీ దేహాలొస్తాయి గదా! అవునండి. మరేం జేయాలి? అదిగో ధర్మాలో, అధర్మాలో చేస్తావు గాబట్టి. అవునండి. కానీ ధర్మమో, అధర్మమో చేస్తే ఆ పనయిపోయిన తర్వాత ధర్మమో, అధర్మమో, విహితమో, ప్రతిషిద్ధమో ఏదో ఒక కర్మ జరిగిపోయిన తర్వాత ఇంక ఉండదు గదా! మళ్ళీ దానికోసం కొత్తగా చేయవలసిందేముంది? అంటే మళ్ళీ వస్తూనే ఉన్నాయి గదరా దేహాలు నీకు, మళ్ళీ కర్మలు నీకు అంటే, ఆ! అవును. మరి దానికి కారణమేమి? రాగద్వేషాలున్నాయిరా నీలో, వాటిని తొలగించుకో అంటే, అవునండి. కానీ రాగాలు, ద్వేషాలు గూడా నశిస్తాయి గదా! దానితో ఇంకా ఆ దుఃఖం అక్కడికి పరిసమాప్తం గదా! మళ్ళీ దానికోసం మనం కొత్తగా చేయవలసిందేముంది? అని మన శిష్యుడడిగితే, అదిగో నువ్వు పాపాలో, పుణ్యాలో కావాలన్న ధ్యాసలన్నీ బెట్టుకున్నావురా, అనవసరమైన అధ్యాసలన్నీ బెట్టుకున్నావు అంట. ఉంటే ఉన్నాయండి, పుణ్యాలో, పాపాలన్నా అనుభవిస్తే పోతాయి గదా! మరి దానికి చదువుకోవడం ఎందుకండి? అని అడిగితే, "నువ్వు విచారణ చెయ్యట్లేదురా, అందుకని నీకు అర్థం గావట్లేదు" అని చెప్తూ వస్తూ ఉన్నారు గదా! దానికేంటో పరిహాసానికి దోమలు గుట్టడము, కుక్క కరవడము, ఏనుగు తొక్కడము, ఏదో ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటొచ్చాము. పరిహాసానికి బానే ఉంటుంది. కానీ యాక్చువల్‌గా కూర్చొని నేను మళ్ళీ విన్నప్పుడు నాకేమి గుర్తుకొచ్చిందంటే, ఇవే ప్రశ్నలు ఇంకా దోమలు, కుక్కలు, ఏనుగులను అడగకపోయుండొచ్చు గానీ, వాటిని పక్కన బెట్టి ఇదే ప్రశ్నలు నన్నడిగారు యాక్చువల్లీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళు చాలా స్పెసిఫిక్‌గా, ఇప్పుడు నేనే బ్రహ్మను గదా! అటువంటప్పుడు నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది? దానికోసం మళ్ళీ కొత్తగా చదవవలసిందేముంది? శాస్త్రాధ్యయనం ఎందుకు? పైగా ఈ దేహాలన్నీ ఎట్లా అయినా నశిస్తాయి గదా! మళ్ళీ కొత్తగా నేను దానికోసం చేయవలసిన ప్రయత్నం ఏమున్నది? ఊరికనే కూర్చుంటే సరిపోతుంది గదా! అని అడిగారు. పోయిన వారం నేను చెప్తున్నప్పుడు నవ్వొచ్చుండొచ్చు, కామెడీలాగా అనిపించిండొచ్చు. కానీ ఈ ప్రశ్న కలిగిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్న సమయంలో వాళ్ళకి నవ్వు రాలేదు, అది కామెడీ అనిపించలేదు, పరిహాసము లేదందులో. చాలా తీవ్రమైన, జటిలమైన ప్రశ్న అది. వాళ్ళ మనసుని కొద్ది రోజులు వెంటబడి తరిమింది. నేనే బ్రహ్మమై ఉంటే నేను తెలుసుకోవలసిందేమి?
ఈ దేహాలు ఎట్లైనా నశిస్తాయి గదా! లేని దేహాలు లేకుండానే పోతాయి. వాటి గురించి ఇప్పుడు నేను తెలుసుకొని సాధించి వాటిని తొలగించుకోవడానికి లేను గూడా లేదు గదా! మరి నేనేమి చేస్తున్నాను ఇక్కడ ఈ శాస్త్రాలన్నీ చదువుకుంటూ? అని ఆ ప్రశ్న అడిగినప్పుడు 2, 3 రోజులు ప్రయత్నం చేశాం మనము. కానీ మనసు సమాధాన పడ్డదో లేదో తెలీదు. అది ఇంకా మూలుగుతూనే ఉండే. అప్పటికి ఊరుకున్నాము. ఎందుకు అంటే శాస్త్రాన్ని పెట్టుకునే శ్రద్ధగా ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానము మనసుకు కలిగే విధంగా చూడవలసి ఉన్నది అని అప్పటికి ఆపాము. అందుకోసమే ఆ ప్రశ్నకు జవాబుగానే ఇప్పుడు ఈ నైష్కర్మ్య సిద్ధిని ఇక్కడ కొన్ని వందల శ్లోకాల్లో, వచనాల్లో మన గురువుగారు ఇదే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేనిది లేకుండా పోతుంది కదండీ గురువుగారు! మళ్ళీ దానికోసం చేసేదేముంది? ఉన్నదంతా నేనే గదా! దీన్ని మళ్ళీ కొత్తగా నేను తెలుసుకోవడం ఏముంది? అని అడుగుతూ ఉన్న మనసుకు సమాధానం కావాలి. అందుకోసం మనము ఈ ప్రయత్నమంతా చేస్తూ ఉన్నామింకా. ఈ నైష్కర్మ్య సిద్ధి ఎంతకాలం పడుతుందో తెలీదు గానీ, ఇది పూర్తయ్యేలోగా మనకు ఈ ప్రశ్నకు సమాధానం మన మనసు సమాధాన పడాలి. అందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చిన్న విషయం గాదు, పరిహాసం గాదు. ఏదో నేను దోమలు కుట్టడం, కుక్కలు కరవడం అని చెప్తూ ఉంటే నవ్వొచ్చుండొచ్చు. కానీ నవ్వులాట వ్యవహారం కాదిది. చాలా జటిలమైన సమస్య మనకు. దీనికిప్పుడు సమాధానం కావాలి. అందుకోసం మళ్ళీ ప్రయత్నం చేద్దాము. ఇది విషయము. నువ్వు విచారణ చెయ్యట్లేదు గాబట్టే ఈ ద్వైతమేదో సిద్ధమై ఉన్నట్టుగా నీకు ఉన్నట్టుగా వస్తువుగా అనిపిస్తూ ఉన్నది. నిజంగా లేదు ఇదంతా అధ్యాస. ఎట్లా అంటే ఒక సుక్తిక ఉన్నదనుకో, ఏదో ఒక ముత్యపు చిప్ప, దాన్ని చూసి అది వెండి అని అనుకుంటూ ఉన్న ఆ అజ్ఞానము, ఇది వెండి కాదు అన్న అజ్ఞానము తొలగి, ఇది ముత్యపు చిప్ప అన్న జ్ఞానం కలిగి, మనమేదో తాడును చూసి పాము పాము అనుకుంటున్నప్పుడు, ఇది పాము కాదు అన్న విషయం తెలిసి, ఇది తాడు అన్న స్వరూపము గ్రహింపుకు వచ్చి. ఈ విధంగా అధ్యాస చేసుకున్న అనాత్మలను కావు, లేవు అని తెలుసుకుని అసలు ముందు దాని స్వరూపం తెలియాలి. మాయా స్వరూపం తెలుసుకుంటే, అసత్ స్వరూపం తెలుసుకుంటే ఇది అసత్ అని తెలుస్తుంది. దాని తర్వాత సత్తుని పట్టుకుంటే ఎట్లా దాని స్వరూపాన్ని తెలుసుకుంటే అక్కడ విషయం నిలుస్తుంది. కాబట్టి సత్ కూడా మనకు క్లియర్‌గా తెలియాలి. అసత్ గూడా మనకు క్లియర్‌గా తెలియాలి. అందుకనే మన శాస్త్రాలన్నీ అసత్ లక్షణాలెట్లా ఉంటాయి అని చూపిస్తూ, సత్ లక్షణాలెట్లా ఉంటాయి అని చూపిస్తూ ఉంటారు. నాకు అసత్ అవసరం లేదు. నేను పట్టించుకోను. నేను ఓన్లీ సత్ పట్టుకుంటాను అంటే, అసత్ గురించి నీకు జ్ఞానం కలగకపోతే, అది అసత్ అని గుర్తించలేకపోతే, ఏదో దాన్ని చూసి నువ్వు సత్ అనుకునే ప్రమాదం ఉంటుంది. లేదా నీకు కేవలం అసత్ గురించి మాత్రమే తెలిసి, సత్ గురించి తెలియకపోతే, కనిపిస్తూ ఉన్న సత్తును గూడా అసత్‌గానే నువ్వు భావన చేసే ప్రమాదం ఉంటుంది. అట్లా చేస్తున్నావు రైట్ నౌ. అసత్ దేహాన్ని చూసుకుని అది నేను అని, సత్ అని అనుకుంటూ ఉన్నావు. సత్ అయిన నిన్ను నువ్వు తెలుసుకోకుండా అన్యథా గ్రహణము, అగ్రహణాల్లో ఉన్నావు. ఇటువంటి అయథావత్ అధ్యారోపాలు, అధ్యాసలు గాకుండా ఉండాలి అంటే, యాక్చువల్‌గా ఉండవలసిన ధ్యాస, ధ్యానము ఎట్లా చెయ్యాలి అని చూపిస్తూ ఉన్నారు. అందుకనే మనకింత కష్టం రావడానికి, దుఃఖం కలగడానికి సంసారమే దుఃఖము. అది కలగడానికి కారణం ఇంత ఉంది. ఇంత ఉంది దానికి లోతు. ఇంత లోతైన విషయము. దుఃఖానికి కారణము. చూసాము గదా! సర్వ అనర్థ హేతుః ఆత్మ అనవబోధ ఏవ. సర్వ అనర్థానికి హేతువు మూల కారణము. అనర్థం అంటే ఏమి? లేని పదార్థము. లేనిదంతా ఉన్నట్టుగా కనిపించడము అనర్థం. అర్థం అంటే ఉన్నది అని అర్థం. అనర్థము అంటే లేనిది అని అర్థం. అసత్ అంతా ఉన్నట్టుగా నీకెందుకు అనిపిస్తుంది? కలలోని పదార్థాలన్నీ అనర్థాలు. లేని పదార్థాలు. అవన్నీ ఉన్నట్టుగా నీకెందుకు అనిపిస్తుంది అంటే, ఆత్మ ఏదైతే ఉన్న అర్థం ఉన్నదో, అది నీకు అనవబోధము తెలియట్లేదు.
ఉన్నది తెలియకపోవడము, లేనిది ఉన్నట్టుగా అనిపించడము, నీ మొత్తము దుఃఖానికి మూల కారణం. సరే ఇప్పుడు ఇంతవరకు చాలా బాగా చెప్పావు గురుగారు. అయితే అయ్యింది. దీనికి ఆపోజిట్ సుఖం అయి ఉండొచ్చని నేననుకుంటున్నాను. దాని గురించి చెప్తావా? నాకు సుఖం గురించి తెలుసు. నువ్వు మళ్ళీ సుఖమనేదో ఇక్కడ సబ్ హెడ్డింగ్ పెట్టావు గదా! దాని గురించి చెప్పు అంటే, మళ్ళీ ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు గురువుగారు. సుఖం అంటే ఏంటో చూద్దాము. సుఖము అంటే మనం ఆటోమేటిక్‌గా ఏమనుకుంటాము, దుఃఖం కాకపోతే సుఖము, సుఖం కాకపోతే దుఃఖము. ఇప్పుడేదో చక్కగా మెత్తటి పరుపుల పైన పడుకున్నామో, చక్కటి సోఫాల్లో కూర్చున్నాము అంటే సుఖము. ఇప్పుడు దాని గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఉన్నదా? చెప్పు గురువుగారు నువ్వు మళ్ళీ ఒక సబ్జెక్ట్ పెట్టి చెప్పాలా ఇప్పుడు? నాకు సుఖం అంటే ఏంటో తెలుసు. నేను నా ఇష్టమైన వంకాయ కూరని చక్కగా తిన్నాననుకో నాకెంత సుఖంగా ఉంటుంది. నా కూతురు ముఖం చూసాననుకో నాకెంత సుఖంగా ఉంటుంది. చక్కటి పాట విన్నాననుకో నాకెంత సుఖంగా ఉంటుంది. మంచి పిల్లగాలులు మోసుకొని వస్తూ ఉన్న పరిమళాలన్నీ నాకు ముక్కుకు అందుతూ ఉన్నాయనుకో, ఆ వాసన ఎంత సుఖంగా ఉంటుంది. నాకు మాత్రం తెలుసండి సుఖము. అంటే సరే మంచి పని చెప్తున్నావు నువ్వు. సుఖాల గురించి మొత్తం సుఖానుభవం అంతా ఉన్నది అనుకుంటున్నావు గదా! నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు చెప్పినవివి పంచ ఇంద్రియాలతోటి నువ్వు పొందే పంచ తన్మాత్రలు, మాత్ర సుఖాలు కదా! ఇవి ఎల్లకాలము ఉంటాయా? ఆత్యంతికమైన సుఖమా? అక్షయమైన సుఖము అని భగవద్గీతలో చెప్పిందేదున్నదో, నీకు అక్షయమైన సుఖం కావాలంటే అని చెప్పారు గుర్తున్నదా? అంటే క్షయము కాని, నాశరహితమైన, దుఃఖ స్పర్శ లేని కేవల సుఖము ఉన్నదా? నువ్వు అప్పటికి వంకాయ కూర తిన్నావనుకో, ఎంతకాలం తింటావు? అదే వంకాయ కూర 2, 3, 4, 5 సార్లు తినేసరికి ఇంక మళ్ళీ తినబుద్దవ్వదు. దుఃఖమొస్తుంది తినాలంటే మళ్ళీ కదా! నీ కూతురు ముఖమైనా ఎంతసేపు చూస్తావు? కొంతసేపు చూసేసరికి విసుగొస్తుంది. "ఓ ఆడుకో పో, పనేమైనా ఉంటే చూసుకో పో" అంటావా లేదా? అదే పాట ఎంత కాలం వింటావో కొంతసేపు వింటే విసుగొస్తుంది. ఇంక జాల్లే వినడం అనిపిస్తుందా లేదా? అదే సినిమా ఎంతసేపు చూస్తావు? అదే స్పర్శలు, అదే సోఫాలో ఎంతసేపు కూర్చుంటావు? కూర్చోలేవు కొంతసేపయితే. ఇంక చాలనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, లేచిపోవాలనిపిస్తుంది కదా! కాబట్టి అంతవంతమైన నశించిపోయే సుఖాల గురించా నువ్వు చెప్తున్నావు? నశించిపోయేవి లేనివి లేకుండానే పోతాయి. అటువంటి సుఖం గురించా నేను చెప్తున్నది? హెడ్డింగ్ బెట్టి ఎందుకు చెప్తున్నావు గురువుగారు నువ్వు అవసరం లేకుండా? నాకు తెలుసు సుఖం గురించి అంటున్నావు కానీ, నీకు తెలిసిన సుఖము కేవలము తాత్కాలికమైన, అంతవంతమైన సుఖము కదా! అప్పటికప్పుడు అనిపిస్తుంది సుఖంగా. తర్వాత లేకుండా పోతుంది. దుఃఖంగా పరిణామం చెందుతుంది. అటువంటి సుఖమా నువ్వు నాకు చెప్తున్నది? అటువంటి అసత్ సుఖాలు ఉండి ఒక టైంలో లేకుండా ఒక టైంలో పోయే దుఃఖంలాగా పరిణామం చెందే సుఖాలను, దుఃఖాలు అయి ఉన్నవి సుఖంగా కనిపించే సుఖాల గురించి కాదు నేను చెప్తున్నది. మళ్ళీ ఇంతే కంప్లీట్ పర్మనెంట్ సుఖము. ఆత్యంతికమైన, శాశ్వతమైన సుఖము. అంతు లేకుండా ఉన్నది. ఎప్పుడూ ఉండేది. నాశమన్నది లేని సుఖమేదున్నదో దాని గురించి నేను చెప్తున్నాను. పైగా నువ్వు చెప్తున్న సుఖము ఇంకా ఎట్లా ఉంటుంది అంటే, ఏదో ఇంకొక వస్తువు వల్ల, నీ కూతురు ముఖం చూడడమో, వంకాయ కూర తినడమో, చక్కటి పాట వినడమో, పరిమళ పూరితమైన గాలులను పీల్చడమో, సోఫాలో కూర్చోవడమో, ఇటువంటిదేదో ఒక సోఫా, నీ కూతురు ముఖము, నువ్వు వండుకున్న వంకాయ కూర, ఏదో పర్ఫ్యూము, ఏదో సోఫా ఇట్లాంటివి ఔట్‌సైడ్ ఆబ్జెక్ట్స్ ఉంటేనే తప్ప, ఆ ఔట్‌సైడ్ ఆబ్జెక్ట్స్‌ని వస్తువులను పెట్టుకుని, నీ ఇంద్రియాలు వాటికి తగులుకుని, వాటి వల్ల ఏదో సుఖమన్న అనుభవాన్ని నీ మనసు గుర్తించడము అన్నదంతా గూడా బాహ్యాలంబనలతో,
కూడి ఉంటుంది. ఈ సుఖము దాని పాటికది వస్తుందా? నువ్వు చెప్పే సుఖమేదైనా సరే, నువ్వు ఏవి సుఖాలనుకుంటున్నావో, ఆ సుఖాలు ఏవైనా సరే, దాని పాటికది నీ పాటికి నువ్వు కూర్చుంటే కలుగుతాయా? ఏవో బయట వస్తువులు ఉంటేనే కలుగుతాయి. ఒకవేళ నీ కూతురు ముఖం కనిపించలేదు. నీకు దుఃఖం కలగలేదు? నువ్వు కోరుకున్న వంకాయ కూర తినలేకపోయావు. నీకు దుఃఖం కలగలేదు? నువ్వు కూర్చోవాలనుకున్న సోఫా లేదు. చినిగిపోయింది, చెడిపోయింది. అసలు నువ్వు కొనుక్కోలేకపోయావు. దుఃఖం కదు. ఆ వస్తువులు లేకపోవడం వల్ల నీకు దుఃఖం కలుగుతున్నది అంటే, వస్తువులు ఉంటే సుఖం కలుగుతూ ఉన్నది అంటే, అవన్నీ వేరే వాటి మీద డిపెండ్ అయి ఉన్న అస్వతంత్రమైన, పరతంత్రమైన సుఖాలు. స్వతంత్రంగా నీకు సుఖం దేని వల్లనైనా కలుగుతున్నదా? చెప్పు ఆలోచించి. స్వతంత్రంగా నీకు సుఖం కలుగుతూ ఉన్నది అన్న సుఖానుభవం గురించి చెప్పగలవా? చెప్పలేను అనేవు కాస్త. అనకు. లేవండి అటువంటివి. ఏదో ఒకటి ఉంటేనే నాకు సుఖము. ఏమి లేకపోతే సుఖం ఎక్కడుంటుందండి? ఏమి లేకపోతే ఏం సుఖమండి? ఏమీ లేకపోతే సుఖం ఎక్కడుంటుంది అనేవు. అనుకో. ఆలోచన చెయ్యి. అసలు యాక్చువల్‌గా నీ కూతురు ముఖం చూడటమో, వంకాయ కూర తినడమో, లేదో పరిమళ వాసనలన్నీ పీల్చడమో, లేదో సోఫాలో కూర్చోడమో, లేదో ఏదో పాట వినడమో ఇట్లాంటివి గాదు. నీ పాటికి ఏ పాట వినకుండా, ఏ పని లేకుండా. ఏ పని లేదు, ఏ పాటు లేదు. ఏ పని లేదు, ఏ పాటు లేదు. యాక్చువల్‌గా పని, పాట అంటారు గానీ, పని, పాట గాదు. పని, పాటు. పని, పాట గాదు. పని, పాటు. పని ఉంటేనే పాటు పడవలసి ఉంటుంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. పని ఉంటే పాటు ఉంటుంది. పాటు అంటే పడడము అని అర్థము. పాతము. పాటు అంటే తెలుగులో దానర్థము పాతము, పడడము. పనుంటేనే ఏదో పనిలో పడతాడు వాడు. ఒక కర్మ ఉన్నది అంటేనే పతనం ఉంటుంది. ఏ పని పాటు లేకుండా కూర్చుంటే సుఖం ఎక్కడుంటుంది అండి అనేవు. ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు ఇంక దేనిపైన డిపెండ్ అవ్వకుండా కేవలం నీ పాటికి నువ్వున్నప్పుడు నీకు కలిగే స్వతంత్రమైన సుఖమేదున్నదో అది నీ స్వరూపము. అయితే ఈలోగా అసత్తు అన్నీ గూడా అనర్థాలన్నింటిని గూడా ఉన్నాయి అనుకుంటావు గాబట్టి అవన్నీ మళ్ళీ అధ్యారోపం అవుతూ ఉంటాయి దాని మీద. అందుకని నీకు స్వతంత్రమైన ఆత్యంతికమైన సుఖము ఉండి కూడా గుర్తించడానికి లేకుండా ఉన్నావు. దాని గురించి అక్కర్లేని అసత్ సుఖాలన్నింటినీ నువ్వు ఉన్నాయి అని అనుకోవడం వల్ల ఎప్పుడూ ఉన్న ఆత్మ సుఖం నీకు తెలియకుండా ఉన్నది గాబట్టి ఏదో ఒక గంధం ఉన్నదనుకో, ఒక గంధపు చెక్క ఉన్నదనుకో, అదేంటో నీళ్ళలో నానడం వల్ల దుర్గంధం వస్తూ ఉన్నది అనుకో నాచంతా పేరుకుని. ఆ పైన నాచు తొలగించి చూస్తే దుర్గంధం తొలగి, ఆ గంధపు చెక్క యొక్క సుగంధం అక్కడే ఉన్నది, ఎప్పుడూ ఉన్నది తెలుస్తుంది. ఆ విధంగా అక్కడే ఉన్న బ్రహ్మ వాసన, ఆత్మ వాసన ఏదో గంధపు వాసనలాగా ఎప్పుడూ ఉంటుంది దానికి తగులుకుని. అది నీ స్వరూపము. దాని పేరు సుఖము. నువ్వు ఏదో పూల వాసనో, గంధపు చెక్క వాసనో, ఇంకేంటో వాసన, అగరవత్తుల వాసనో కావాలి అని కోరుకుంటున్నవేవున్నాయో, అటువంటివన్నీ దాని పైన నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు. అవన్నీ ఇప్పుడు ఏదో గంధపు చెక్క పైన నాచు పేరుకుని దుర్గంధం వచ్చినట్టు. గంధపు చెక్క పైన నువ్వు ఏదో వేరే ఇంకొక పర్ఫ్యూమ్‌ని కొట్టావనుకో. ఒక గంధపు చెక్క ఉన్నది. దానిపైన నువ్వు వేరే పర్ఫ్యూమ్ అంతా స్ప్రే చేసావనుకో. అప్పుడు ఈ గంధపు చెక్క వాసనతో పాటు వేరే వాసన గూడా వస్తూ ఉండిండొచ్చు. లేదా ఈ గంధపు చెక్క ఏదో నీళ్ళలో ఉండి కొంచెం నాచు పట్టి దుర్గంధం వస్తుందనుకో. అప్పుడు గంధపు చెక్క దాని ఒరిజినల్ స్వాభావికమైన వాసనతో పాటు ఈ మురుగు వాసన కూడా రావచ్చు. అయితే నువ్వు దాని పైన కొట్టిన వేరే ఇంకేదో పర్ఫ్యూమ్ వాసన లాంటి సుఖము, దానిపై నుంచి వస్తున్న ఏదో మురిగిపోయిన వాసన లాంటి దుర్గంధము, ఇటువంటివన్నీ గూడా సుఖదుఖాల్లాగా అనిపించేవన్నీ గూడా దాని పైన అధ్యారోపణ చేసినవి గదా! యాక్చువల్‌గా గంధపు చెక్క వాసన ఈ 2 రకాల అధ్యారోపాలని తొలగించావంటే క్లియర్‌గా తెలుస్తుంది. అది ఎప్పుడూ ఉంటుంది దానికి ఆ చెక్కకు ఆ వాసన. ఆ రకంగా నువ్విప్పుడు సుఖాలు అనుకుంటున్నవేవున్నాయో
అవన్నీ అధ్యారోపణ చేసుకున్న సుఖాలు. నీ ఆత్మే నువ్వే. నీ స్వరూపం సుఖము. నువ్వేం జేస్తావు? నిన్ను నువ్వు నీ మనస్సు, అక్కడి నుంచి ఇంద్రియాలు, అక్కడి నుంచి తన్మాత్రలు, అక్కడి నుంచి బయట లౌకికమైన పదార్థాల పైన నువ్వు ప్రొజెక్టింగ్ చేసుకొని, వాటి వల్ల సుఖం కలుగుతుంది. అవి లేకపోతే దుఃఖం కలుగుతుంది. లేదా వాటి వల్ల దుఃఖం కలుగుతుంది. అవి లేకపోతే సుఖంగా ఉంటుంది అని వాటి వల్ల అనుకుంటున్నావు నువ్వు కానీ, వాటి వల్ల కాదు. బయట బాహ్యమైన వస్తువుల వల్ల నీకేదైనా సుఖానుభవమో, దుఃఖానుభవమో ఉన్నది అంటే అదంతా అసత్. అది తాత్కాలికము. అది అస్వతంత్రము. ఇప్పుడు నేను చెప్తాను వినింక కూర్చో. అసలు సుఖమేంటో తెలుసుకో. నువ్వు సుఖము, దుఃఖము అనుకుంటున్నవి 2 దుఃఖమే. ఒక ముఖ్యమైన విషయం ఏమి అంటే, నువ్విప్పుడు బంధంలో ఉన్నాను, మోక్షాన్ని కోరుకుని సాధించాలి అనుకుంటున్నావు గదా! ఈ బంధమైనా సరే, ఆ మోక్షమైనా సరే 2 బంధమే. నీకు మోక్షాన్ని సాధించడం కోసం నువ్వేవో కర్మలు చేయడానికి మళ్ళీ నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు తెలుస్తున్నదా? నీకు బంధాలు, మోక్షాలు 2 లేవు. నీ స్వరూపం మోక్షము. దానికి మళ్ళీ కొత్తగా బంధాన్ని కల్పించుకుని అందులో నుంచి నువ్వు బయటపడ్డం, మోక్షాన్ని సాధించడం లాంటివన్నీ నువ్వే అధ్యారోపణ చేసుకుంటున్నావు లేనిపోనివన్నీ. అట్లానే నీ స్వరూపం సుఖము. దాన్ని గ్రహించడం కోసం మళ్ళీ రకరకాల సుఖాలు, దుఃఖాలు అధ్యారోపణ చేసుకుంటున్నావు నీ పైన నువ్వే. మళ్ళీ ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి సుఖాన్ని సంపాదించుకోవడం కోసం ఇంకేంటో చేయాలనుకుంటున్నావు నువ్వే. ఇటువంటి సుఖాల గురించి కాదు నేను చెప్తున్నది. ఆత్యంతికమైన, అపరతంత్రమైన సుఖము. సుఖస్య చ అనాగమ అపాయినః అపరతంత్రస్య ఆత్మస్వభావత్వాత్ తస్య అనవబోధః విధానం. సుఖమంటే ఏమి? అనాగమము, అపాయనము. కొత్తగా నీకు సుఖం కలిగేది లేదు. కొత్తగా అది నశించేది లేదు. వంకాయ కూర తింటే నాకు సుఖం వచ్చింది. వంకాయ కూర తిన్న తర్వాత కొంతకాలానికి ఆ సుఖం నశించింది అని అట్లాంటివన్నీ లౌకికమైనవి ఉండొచ్చు. కానీ ఆత్మ సుఖమన్నది వచ్చేది లేదు, పోయేది లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. నిత్యము. అనిత్యం కాదది. అశాశ్వతము, క్షణికము, తాత్కాలికం కాదది. ఎప్పుడూ ఉండేది. పైగా అది అపరతంత్రము. పర విషయాలు నీకు వేరుగా ఉన్న ఇంకేంటో ఒక బాహ్య వస్తువు పైన ఆధారపడి నీ సుఖము లేదు. అటువంటి సుఖం, సుఖం గాదు అది దుఃఖం. ఏదైతే పరతంత్రం కాదో, కేవలము స్వతంత్రమై ఉన్నదో, ఏదైతే వస్తూ నశిస్తూ ఉండేది కాదో, ఉత్పత్తి నాశరహితమై ఉన్నదో, అటువంటి సుఖమేదున్నదో అది ఆత్మకు స్వభావతః ఉంటుందది. దాని లక్షణము. ఆత్మ యొక్క లక్షణమది. అపరతంత్రమైన, స్వతంత్రమైన, అనాగమ అపాయనమైన, ఉత్పత్తి నాశరహితమైన, శాశ్వతమైన సుఖమేదున్నదో అది నీ స్వరూపము. దానిపైన అనాత్మలన్నింటినీ అధ్యారోపణ చేసుకొని సుఖాలు, ఆ దుఃఖాలు అనుకుంటూ కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. కాబట్టి తస్య అనవబోధః అదెందుకు ఈ సుఖం నీకు ఆత్మ సుఖము అనింటరప్టెడ్‌గా, కంటిన్యూయస్‌గా మార్పు లేకుండా ఎందుకు తెలియట్లేదు అంటే, విధానము దానిపైన ఏవేవో నువ్వే కప్పేసుకున్నావు. నువ్వు అదిగో ఆ గంధపు చెక్క పైన వేరే పర్ఫ్యూమ్స్ అన్నీ చల్లుకున్నట్టు. అదిగో ఆ గంధపు చెక్క పైన ఏవో మురుగు వాసనలన్నీ వచ్చే విధంగా దాన్ని నీళ్ళల్లో నానబెట్టినట్టు నువ్వే దాన్ని రకరకాలుగా పెట్టుకుని, కప్పుకుని కూర్చున్నావు. అందుకని నీకు తెలియట్లేదు. కానీ అది యాక్చువల్‌గా లేకుండా పోలేదు. ఆత్మ సుఖము, ఆత్యంతికమైన సుఖము, అక్షయమైన సుఖము భగవద్గీత చెప్పినట్టు, అది నీ స్వరూపం. అది లేకుండా పోయే ప్రశ్నే లేదు. అది ఒకప్పుడు ఉండడము, ఒకప్పుడు పోవడము అన్నది లేనే లేదు. అది నీ స్వరూపము. అతః కాబట్టి నువ్వు చేయవలసిందేమి? తస్య అత్యంత ఉచ్చిష్టౌ అశేష పురుషార్థ పరిసమాప్తిః. ఈ
అనవబోధ అంటే అజ్ఞానం ఏదున్నదో, ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడం ఏదున్నదో, అది అత్యంతము ఇంకా మొత్తము అంతముతో సహా ఉచ్చిత్తి నశించిపోయిందంటే, ఈ అజ్ఞానము, ఈ అవిద్య పూర్తిగా నశించింది అంటే, అంటే పైన గంధపు చెక్క పైన నువ్వు చల్లుకున్న వేరే ఎక్స్‌టర్నల్ పర్ఫ్యూమ్స్, నువ్వు కల్పించుకున్న వేరే ఎక్స్‌టర్నల్ దుర్గంధాలవన్నీ గూడా కంప్లీట్‌గా నువ్వు లేకుండా తుడిచేసావంటే, ఇంకా అప్పుడు కేవలము బ్రహ్మవాసన అదొక్కటే మిగులుతుంది. పురుషార్థ పరిసమాప్తి అప్పుడు జరిగేది. పరమ పురుషార్థాన్ని నువ్వు పూర్తిగా సాధించాను అని చెప్పేదెప్పుడు? ఇంక దుఃఖం లాంటిదేది తెలీదు. సుఖానికి వేరే కారణమేదో బాహ్యంగా ఉండవలసిన అవసరం లేదు. కేవలం నీ పాటికి నువ్వు, నీలో నువ్వు రమిస్తూ ఉండడం ఏదున్నదో అది. అశేష పురుషార్థ పరిసమాప్తి అప్పుడు. అక్కడి దాకా వస్తేనే గాని జరగదు. అజ్ఞాన నివృత్తేః చ సమ్యక్ జ్ఞాన స్వరూప లాభమాత్ర హేతుత్వాత్ ఉపాదానం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవాలి అంటే సమ్యక్ జ్ఞాన స్వరూప లాభం కలగాలి మనకు. ఆత్మ జ్ఞానం కలిగితేనే అజ్ఞానము, అనాత్మ జ్ఞానము నిర్మూలించబడుతుంది. ఈ స్వరూప లాభం కలగాలి అంటే మనము అందుకోసము దాన్నే, జ్ఞానాన్నే ఉపాదానం పట్టుకోవలసి ఉంటుంది. ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేస్తాము? ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటాము. అశేష అనర్థ హేతుత్వాత్ అనవబోధ విషయస్య చ అనాగమిక ప్రత్యక్షాది లౌకిక ప్రమాణ అవిషయత్వాత్ వేదాంత ఆగమ వాక్యాత్ ఏవ సమ్యక్ జ్ఞానం. మళ్ళీ ఇక్కడికే వచ్చాము. మన ప్రశ్న ఏమి? ఎందుకండి గురువుగారు ఇవన్నీ చదువుకోవడం? ఇవన్నీ చదువుకుంటే దోమలు గుట్టేవి ఆగిపోతాయా? ఇవన్నీ చదువుకుంటే కుక్కలు కరిచేది ఆగిపోతుందా? ఇవన్నీ చదువుకుంటే నాకు అదే పనిగా వంకాయ కూర తింటే కలిగే దుఃఖం నశిస్తుందా? ఇవన్నీ చదువుకుంటే నాకు ఇక్కడ కూర్చొని చదువుకోవడం అన్న కష్టము తొలగుతుందా? ఎందుకు చదువుకోవాలి ఇవన్నీ? దేహం ఎట్లైనా లేదు కాబట్టి లేకుండా పోతుంది. ఉన్న నేను ఎప్పుడూ ఉంటాను. కొత్తగా నేను చేసేదేమున్నది అన్న ప్రశ్నకి జవాబు నీకు తెలియట్లేదు గాబట్టి తెలుసుకోవలసి ఉన్నది. అశేష అనర్థాలు నీకు అనర్థం లేకుండా పోయిందా పోనీ? అనర్థం లేకుండా పోయిందా? కలలోని పదార్థాల్లాగా లేని పదార్థాలన్నీ ప్రపంచంలో ఏవో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది లేకుండా పోయిందా? అది పోవడం కోసము నువ్వు ఈ ప్రయత్నం చేయాలి. అయితే ఈ మొత్తం అనర్థానికి మూల కారణము, ఈ అనర్థాలని చెప్తున్నదేది మనకు? ఇవన్నీ అనర్థాలు ఏవో నిజంగా పదార్థాలు ఉన్నాయని చెప్తున్నదేది మనకు? వంకాయ కూర ఉన్నది. నా కూతురు ముఖం ఉన్నది. ఏదో కుక్క కరుస్తున్నది. అని ఇటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి, ఉన్నాయని ఈ అనర్థాలన్నీ లేనిపోనివన్నీ ఉన్నాయి, ఉన్నాయని నాకు నమ్మిస్తున్నదేది? ప్రత్యక్ష ప్రమాణము. కళ్ళతో చూసిన నా కూతురు ముఖము. నోటితో తిన్న వంకాయ కూర. అదిగో కుక్క కరిస్తే కాలు నొప్పి. ఇవన్నీ గూడా ప్రత్యక్ష ప్రమాణాలతో అంటే ఇంద్రియాల వల్ల తెలుస్తూ ఉన్న విషయాలు. ఈ అనర్థాలన్నింటికి మూల కారణమేమి? ఈ అక్షములు అంటే ఇంద్రియాలు ఏవో ఒకటి ఉన్నాయి ఉన్నాయని అవి అనుకుంటూ మనకు ఉన్నట్టుగా చెప్తూ ఉండడమే కారణము. లేదా ఇంకొకటి లౌకిక ప్రమాణాలు. అనుమాన ప్రమాణము. పొగ ఉన్నది అంటే నిప్పున్నది ఇట్లాంటివన్నీ. ఇటువంటి ప్రత్యక్ష ప్రమాణాలు, లౌకిక ప్రమాణాలు ఇవన్నీ గూడా అనర్థాలనే చూపిస్తాయి. పరమార్థాన్ని చూపించవు. నువ్వు కాబట్టి ఇంద్రియాలను బెట్టుకుని ప్రత్యక్ష ప్రమాణంతో, లౌకికమైన ప్రమాణాలన్నీ బెట్టుకొని అనుమాన ప్రమాణంతో మనసుతో, ఇంద్రియాలతో గాని, మనసుతో గాని, ఇంద్రియాలతో తెలుసుకునేవి ప్రత్యక్ష ప్రమాణాలు. మనసుతో తెలుసుకునేది అనుమాన ప్రమాణం. మనసేంద్రియాలతో నువ్వు తెలుసుకుందామని ట్రై చేస్తే నీకు తెలిసేవన్నీ అనర్థాలే. ప్రపంచంలోని లేనిపోని పదార్థాలు. పైగా ఆత్మకు పనికిరావివి. అనాత్మని చూపించలేవు. అనాత్మలను మాత్రం చూపిస్తాయి. ఆత్మను మాత్రం చూపించవు. అనాత్మలను మాత్రం చూపిస్తాయి. అశేషమైన లేనిపోని పదార్థాలను చూపిస్తూ ఉంటాయి ప్రత్యక్ష అనుమానాల ప్రమాణాలు, లౌకిక ప్రమాణాలు. లోకాన్నే చూపిస్తూ ఉంటాయి. అనాత్మలనే అవబోధము తెలియజేస్తూ ఉంటాయి.
కాబట్టి మనకు ఎందుకండి పుస్తకాలు చదవాలి అంటే, నీకు పుస్తకాలు చదవడం అన్నది ఆ ప్రమాణం లేకపోతే, శాస్త్ర ప్రమాణం లేకపోతే, కేవలము ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో, ఇంద్రియ మనసులతో నువ్వు దీన్ని పట్టుకోలేవు. నువ్వు మనసేంద్రియాలతో తెలుసుకునేది కేవలం అసత్, అనాత్మ, అనర్థము. నువ్వు అసత్‌ని, అనాత్మని, అనర్థాన్ని గాకుండా సత్తును, ఆత్మను, పరమార్థాన్ని పట్టుకోవాలి అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు పని చెయ్యవు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు అసత్తుకు, అనాత్మకు, అనర్థాలకే పనిజేస్తాయి. కాబట్టి కేవలము మన ప్రత్యక్ష లౌకిక ప్రమాణాలు అనాగమికము నీకీ విషయాన్ని చెప్పలేవు కాబట్టే, వాటికి ఇది విషయం గాదు. ఆత్మ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు, లౌకిక ప్రమాణాలకు విషయం కాదు గాబట్టే, వేదాంత వాక్యాల్ని పట్టుకోవాలి నీకు సమ్యజ్ఞానం కావాలి అంటే. అందుకని శాస్త్రాలు చదవాలి. దోమలు కుడుతున్నాయంటే కుట్టకుండా ప్రయత్నం చేసుకో. కుక్కలు కరుస్తున్నాయంటే దొరకకుండా పరిగెత్తు. వంకాయ కూర ఇష్టమైతే పరిగెత్తుకుంటూ వెళ్లి తిను. ఇంకా కూర్చో. అసలు ఈ వంకాయ కూర, కుక్క, ఈ దోమ నిజంగా ఉన్నాయా? ఇవన్నీ అనర్థాలు గదా! ఉన్నాయి అని నాకు ఎందుకనిపిస్తున్నది? ఏ ప్రమాణాల వల్ల? ప్రత్యక్ష అనుమానాలు. కాబట్టి ఇవి పనిజెయ్యవు. పక్కన పడేస్తాను. సత్, ఆత్మ, పరమార్థము ఏదున్నదో దాన్నెట్లా తెలుసుకోవాలి అంటే సమ్యక్ జ్ఞానం కావాలి. అది కేవలము వేదాంత వాక్యాల్లో నుంచే వస్తుంది. అది కూడా వేదాంత వాక్యాలు మామూలుగా గాదు. ఆగమము. పెద్దలు దాన్ని ఇట్లా చదవాలి అని మనకు నేర్పిస్తూ ఉంటే దాన్ని అట్లా తెలుసుకుంటూ రావడం మళ్ళీ. వేదవాక్యాలు పెట్టుకుని గూడా, వాటికి విపరీతార్థాలను చూసుకుని మళ్ళీ దాన్ని సరిగ్గా సమ్యక్‌గా అర్థం జేసుకోకపోతే మళ్ళీ అనర్థం పాలవుతాము. మళ్ళీ ద్వైతమే కనిపిస్తుంది. వేదాంత వాక్యాల్ని పెట్టుకుని గూడా, తత్వమసి లాంటి వాక్యాలను పెట్టుకుని గూడా అతత్వమసి అని చూసే బుద్ధితో ఒకవేళ ఆ వాక్యాలను చదువుకుంటే మళ్ళీ మనకు సమ్యక్ జ్ఞానం కలక్కపోగా, అజ్ఞానం ఇంకా ముదురుతుంది. కాబట్టే వేదాంత వాక్యాల్ని ఏ విధంగా ఆత్మపరంగా అన్వయం చేసి అర్థం చేసుకోవాలి అని మన పూర్వులు మనకు ఏ విధంగా చెప్తూ వచ్చారో అట్లా ఆగమము రావాలి. ఆగమము అంటే రావడం. మన పూర్వాచార్యుల నుంచి, మన గురువుల నుంచి అద్వైత పరంగా మనకు వేదవాక్యాలు ఉపదేశింపబడితే మనం దాన్ని అట్లా అనుశాసనం పొందితే ఆ విధంగా పొందే శాస్త్ర వాక్యాల వల్ల మాత్రమే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. దాంతో మాత్రమే సుఖము అన్నది సుఖానుభవం, ఆత్మానుభవం కలుగుతుంది. అతః అందుకని అశేష వేదాంత సార సంగ్రహ ప్రకరణం ఇదం ఆరభ్యతే. ఈ విషయం చెప్పడం కోసమే అని ఈ పుస్తకానికి ఉన్న పేరు చెప్తూ ఉన్నారు మన గురువుగారు సురేశ్వర్ల వారు. ఈ పుస్తకానికి ఆయన పెట్టుకున్న పేరేమి అంటే అశేష వేదాంత సార సంగ్రహము అని పేరు పెట్టుకున్నారు. వేదాంత వాక్యాల్లో ఉన్న అశేషమైన సారము, జ్ఞాన సారమేదున్నదో దాన్ని సంగ్రహంగా అంతా ఒక్క చోట సంగ్రహించి, మొత్తాన్ని ఒక్క చోట పెట్టి ఇస్తూ ఉన్నాను. ఆ ప్రకరణము ఇది ఇక్కడ ఆరంభిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. దీనికి నైష్కర్మ్య సిద్ధి అని ఆయనే మళ్ళీ ఇంకా చివరగా ఈ నైష్కర్మ్య సిద్ధి అని, అశేష వేదాంత సార సంగ్రహం అని ఏది ఉన్నదో, ఈ ప్రకరణము చివరన ఆయన లాస్ట్ వచనంలో, ఎండింగ్‌లో నైష్కర్మ్య సిద్ధి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ గ్రంథాన్ని మొదలుపెడుతూ ఆయన అశేష వేదాంత సార సంగ్రహం అని పెట్టారు పేరు. ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తూ ఈ విధంగా నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది అని ముగించారు. తత్ర అభిలషితార్థ ప్రచయాయ ప్రకరణార్థ సంసూత్రణాయ చ అయం ఆద్యః శ్లోకః. మనము కోరుకునే ఈ పరమార్థాన్ని చేయడము అంటే సంపాదించుకోవడము ఏ విధంగా అని చెప్పడమే ఈ ప్రకరణం యొక్క అర్థము, ప్రయోజనము. దాన్ని సమ్యక్‌గా పూర్తిగా సూత్రప్రాయంగా చెప్తూ ఉన్న మొదటి శ్లోకము ఇదిగో అని ఇంకిక్కడ మొదలుపెడుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన నమస్కారంతో ఈ ప్రకరణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. నేను ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.